చాలామంది నాకు ఫోన్ చేసి అడిగే ప్రతి ఒక్కరి డౌట్ ఏందనంటే వాటికి మెడిసిన్లు ఎట్లా, ఇంజెక్షన్లు ఎట్లా ఇయ్యాలే, వీటి గురించే అడుగుతుర్రు. చాలా అంటే చాలామంది ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు. ఇందులో ఇది ఆకాశం నుంచి ఏం దిగిరాలే. ఈ పందనేది ఆకాశం నుంచి స్పెషల్‌గా డిజైన్ చేసి కిందికైతే దిగిరాలేదు. ఇది కేవలం అన్ని జంతువులాగా ఇది ఒక జంతువే. దీనికి స్పెషల్‌గా మందులంటూ ఏముండయి. మళ్ళీ చెప్తున్నాను. గొర్రెకిచ్చే మందు అదే, బర్రెకైనా అదే. ప్రతి ఒక్క జంతువులకు మ్యాక్సిమం వెయిట్ ప్రకారం ఇచ్చే ప్రతి ఒక్కటి వీటికి సంబంధించిన మందులే ఉంటాయి. అన్ని జంతువులకు సమానంగానే ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఆకాశం నుంచి ఏం దిగి రాలేదు. పంది అనేది అన్ని జంతువుల ఇదొక జంతువు. ఇది కూడా అన్ని జంతువులకు ఇచ్చే మెడిసిన్లు ఈ వెయిట్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. దీనికి స్పెషల్‌గా మళ్ళీ ఫోన్ చేసి మెడిసిన్లు ఎట్లా, ఇంజెక్షన్లు ఎట్లా, ఇవన్నీ అవసరం లేదు. దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఆవుల మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పక్క పెట్టుకోవచ్చు. గొర్రెల మీద నాలెడ్జ్ ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు. ఈ కోళ్ళ మీద నాలెడ్జ్ ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు. ఇట్లా మెజారిటీగా ఈ జంతువులు పెంచినటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఈ పందుల బిజినెస్ అనేది కళ్ళు మూసుకొని, నేను మళ్ళీ చెప్తున్నాను, వీటన్నిటి మీద అవగాహన ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకొని ఈ బిజినెస్ చేసుకోవచ్చు.